శైలజ గారు ఏం చేస్తున్నారు ఈరోజు? ఇది ఇది మొక్క పాల పొడి చూసారా? దీన్ని ఏం చేస్తారు? ఇది ఇగో మా వారు తెప్పించారు. చలవ ఇది బాగా చలవండి ఈ ఎండాకాలం. దీంతోని కొంచెం ఇలాగా చిన్న చిన్న బిళ్ళల్లా పెట్టుకుంటాం. తింటే మీకు ఎంత ఎండలో వచ్చినా ఈ ఒక 2-3 తీసుకుంటే చాలా కూల్ అవుతుంది బాడీ. దీని ఎలా ఉంటుంది? జల్లీలాగా ఉంటుందా? జెల్లీలాగే ఉండదు. ఇప్పుడు మనం తాలికలు అవి చేస్తాం కదా, అలాగే చూడడానికి అలాగే అనిపిస్తుంది. మనకి తాలికలు వేయకుండా ఉత్తి పిండితో ఎలా చేస్తామో అలా ఉంటది. కానీ ఎండాకాలంలో బాగా మనకి కూల్ చేస్తుంది. ఇది చూసారు కదా, ఇవి ఇలా ముక్క ముక్కలుగా ఉన్నాయి కదండి. ఇగో ముక్క ముక్కలుగా ఉన్నాయి కదా, వీటిని నేను ఒక 2 అవర్స్ ముందే ఒక బౌల్లో నానబెట్టాను. ఇలా వాటర్లో నానబెడితే ఇలాగ అయిపోతుందండి, పేస్ట్ లాగా అయిపోతుంది. ఇది నేను బౌల్లో తీసుకున్న వెంటనే వాటర్ వేసుకుని ఉంచుతానండి. అది కరిగిపోయి పైకి వాటర్ తేలిపోతుంది. డస్ట్ ఏమైనా ఉన్నా అంతా కూడా పైకి వచ్చేస్తుంది. వస్తే ఆ నీళ్లు ముందు పారబోస్తాను నేను. అలాగే 2-3 సార్లు నేను కడిగాను. కడిగిన తర్వాత మనం ఒకసారి వడకట్టుకుంటాం. అందులో ఏమైనా ఇసుక లాంటిది ఏమన్నా ఉన్నా ఇది మనకి క్లీన్ అయిపోద్ది అనమాట. ఇలా నేను 4 సార్లు కడిగాను. ఇది 5వ సారి మంచి నీళ్ళతో ఇలాగ ఉంచాను. ఇంకా చూసారా, ఈ అడుగుని పిండి అడుగుకి వెళ్ళిపోయి మనకి రుబ్బు లాగా ఉండిపోయింది, అడుగుకుండిపోయింది, వాటర్ పైకి తేలిపోయింది. ఇప్పుడు ఈ వాటర్ తీసేసుకుందాం. ఈ పైకి వచ్చిన వాటర్ని మనం తీసేద్దాం. చూసారా, వాటర్ కూడా తెల్లగా ఉంది మనకి, పిండి అలా ఉంది. ముందుగా కడాయి వెలిగించుకుందాం. ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. ఇందులో జీడిపప్పులు వేసుకుందాం అండి. చిన్న చిన్న ముక్కల కింద చేసుకుంటే మనకు అంతట్లో కలుస్తుంది. భలే ఉన్నాయండి. బాగున్నాయా? ఏవో బాహుబలి అని చెప్పి అమ్మేస్తున్నారు. బాగున్నాయి. అబ్బా 5 గంటలు వేసారు, భలే ఉన్నాయి. మీ అభిమాన నటి అనుష్క ఉంది కదా, అబ్బా నాకు ఇష్టమే అనుష్క. బాహుబలి వచ్చిన కానీ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ తెగమ్మారు కదా, అప్పుడు తీసుకున్నాను. మీ దగ్గర ఈ కలెక్షన్ ఎక్కువగా ఉన్నాయి కదా, బాగున్నాయి. జీడిపప్పు వేగిపోయింది కదా, అందుకని నేను కొబ్బరి వేసాను. కొబ్బరి కొంచెం లేతదే వేసుకున్నాను, ఎందుకంటే చిన్నది కొంచెం వేగితే సరిపోతుంది, మరీ ఎక్కువ వేగక్కర్లేదు. ఇవి వేగిపోయినాయి, వేరే బౌల్లో తీసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం జీడిపప్పు కొబ్బరి ముక్కలు వేపుకున్నాం కదండి, అదే గిన్నెలో నేను ఈ గిన్నెతో ముక్కపాల పిండి తీసుకున్నాను. ముక్కపాల పిండి గిన్నె తీసుకున్నాను కదా, ఈ కప్తోనే ఇది తీసుకున్నాను. ఈ కప్పు కూడా తీసుకున్నానండి. ఆ కప్తోనే మనం 3 కప్పులు పాలు తీసుకుంటాం. మొత్తం 4 కప్పులు తీసుకోవాలి. ఇందులో 1 కప్పు పాలు వేసుకుంటాం. ఇవి పాలు మరగాలండి. శైలజ గారు, ఇది బాగా మరగాల లేకపోతే నార్మల్ మరిగితే చాలా? 1 పొంగు వస్తే సరిపోతుందండి. సరే సరే. శైలజ గారు, ఇందులో 5 ఉన్నాయి కదా, ఇది ఒక్కటి నాకు చాలు. తీసుకోండి. చాలా వాళ్ళు ఒకటి అమ్మనన్నారు, అందుకే నేను 5 పెట్టేసుకున్నాను. ఒకసారి ఇలా కలుపుకుందామండి, మేగడ పట్టకుండా ఉంటుంది. ఇందులో 1 అరకప్పు షుగర్ సరిపోతుందండి. ఎవరు ఎంత స్వీట్ తింటారో అంత వేసుకొని చూసుకోవచ్చు. లైట్గా ఉంటేనే బాగుంటుంది. నేను 1 ½ కప్ వేస్తున్నాను. శైలజ గారు, ఇందులో పాలు వేసాం కదా, ఒక్కసారి ఇది మొత్తం మిక్స్ చేయండి ఒకసారి. ఓకే. లోపల కొంచెం మనకి చిన్న టైట్గా ఉంటుంది, కలిపేస్తే మామూలుగా అయిపోతుంది. శైలజ గారు కలిపిస్తారండి, బాగా పాలులాగా అయిపోయింది. ఇందులో మనం యాలకులు వేసుకుంటామండి. నేను యాలకులు తొక్కు పైన ఉన్న తొక్క తీసాను. ఇవి గింజలండి.
ఈ గింజలను ఒక్కసారి చిన్న పొడి చేసుకుని ఇందులో వేసుకుంటాను. ఇలాగా పొడి అయిపోయింది. యాలకి పొడి చిన్నది కొంచెం ఇందులో వేసుకుంటున్నానండి. యాలకి పొడి వేసిన తర్వాత మంచి సువాసన వస్తుంది. ఈ మరుగుతున్నప్పుడే మనం ఈ వేపుకున్న జీడిపప్పు, కొబ్బరి ముక్కలు కూడా వేసేస్తున్నానండి ఇందులో. ఈ టైంలోనే మనకి ఇందులో పంచదార తీపి సరిపోయిందా లేదా అన్నది చూసుకోవాలి. సరిపోయింది. పాయసంలో ఉందా? ఆ ఫ్లేవర్ వస్తుంది అంతే. ఈ పిండిలో మనం పాలు కలుపుకుందాం కదండి. ఇప్పుడు పొయ్యి సిమ్లో పెట్టుకొని ఇందులో కలుపుకుందాం. ఇది వేస్తూ అడుగు పట్టకుండా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు హైలో పెట్టుకుందాం. ఇలా కలుపుకుంటూనే ఉండాలండి, లేకపోతే అడుగు పడుతుంది. ఇలాగా చిక్కగా అయిపోతుంది కదా, ఇలా ముద్దలా అవుతుంది. దీన్ని అలా కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. ఇదిగో ఇలా చిక్కగా దగ్గరికి అయిపోతుంది. ఇలాగా మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం దించేయాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. ఇప్పుడు ఒక కంచంలో మనం కొంచెం నెయ్యి వేసుకుని ఇదంతా కంచం అంతా స్ప్రెడ్ చేసుకుందాం అండి. ఇప్పుడు ఇలా స్పూన్తో మనం ఇలాగా పెట్టుకుందాం. చిన్న చిన్న వడియాల్లో పెట్టినట్టు పెట్టుకుంటే తినడానికి వీలుగా ఉంటుంది. శైలజ గారు, మనం ఇవి ఇలా ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే ఇవి చక్కగా ఆరిపోతాయి. ఆరిన తర్వాత ఇవి వడియాల్లా వచ్చేస్తాయండి. అదే ఆరిన తర్వాత మనకి నార్మల్ చూడడానికి ఎలా ఉన్నాయో తెలుసా? వడియాలు, వరిపిండి వడియాలు పెడతాం కదా, అలా వచ్చే మన గుమ్మడి వడియాలు పెడతాం. గుమ్మడి వడియాలు లాగా వచ్చేస్తాయి. ఇప్పుడు చూసారా, దీన్ని మళ్ళీ ఒకసారి తిప్పుకుందాం అండి. అది ఇవి చక్కగా ఆరిని వెనక్కి కూడా తిప్పుకుంటే ఆరిపోతాయి. చూడండి ఎలా నీట్గా వచ్చేస్తున్నాయో. పిల్లలు చాలా ఇష్టపడతారండి వీటిని. చూసారు కదండి ఎంత స్మూత్గా ఉన్నాయో. ఇవి చూసారు ఇలా ఇరిపితే మన ముంజులు ఎలా ఉంటాయి, ముంజులు అంత సున్నితంగా ఉంటాయి పాల ముంజులు. పిల్లలకి కానీ ఎండలో, ఈ ఎండాకాలం కంపల్సరీ వీటిని ట్రై చేయండి. చాలా చాలా చేస్తే బాడీ కూల్ అవుతుందండి. ఇది తినడం వల్ల చాలా చాలా బాగుంటుంది. ఎలా ఉంది చెప్పండి. చాలా బాగుంది. తింటున్నప్పుడే మీకు చల్లగా ఉంటుంది చూడండి. చల్లగానే మధ్యలో జీడిపప్పు స్పైసీ బాగుంది. స్వాతి గారు, మీరు లేకుండానా? మీరు చాలా బాగుంది. చూసారు కదండి, పాల ముంజలు చాలా ఈజీ అండి. మొత్తం కలిస్తే ఒక 10 నిమిషాల్లో అయిపోతుంది. కానీ దీని ఫలితం మాత్రం చాలా బాగుంటుందండి. ఇప్పుడు సింగిల్ సెక్షన్స్ పిల్లలు మధ్యాహ్నం ఎండలో నుంచి ఇంటికి వస్తారు, ఆఫీస్ నుంచి ఇంటికి వస్తారు కదండి, వాళ్ళకి ఇవి పెడితే ఒక 2 పెట్టినా చాలండి, చాలా కూల్ అవుతారు. ఒక్కసారి ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు కూడా మాకు ఇవ్వండి.